ఎంపీలకు సంబంధించిన పునర్విభజన చేశారు తప్ప పార్లమెంటు స్థానాల పునర్విభజన ఆపేశారు. ఎందుకు అంటే పార్లమెంటు భవనం అంతకు మించి ఎక్కువ మందిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కొత్త పార్లమెంట్ భవనం కట్టేందుకు ముందుకు రాలా, ఇరుకిరుకు అయిపోతుంది, పెట్టడానికి కుదరదని చెప్పేసి ఆపేశారు. కొత్త పార్లమెంట్ భవనం లేదని కొత్తగా నియోజకవర్గాలు పునర్విభజన చేయకపోవడం అనేది విచిత్రం బేసిక్. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటయ్యా అంటే అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఓ పక్కనేమో చెయ్యాలని ఉంది, ఎక్కువ సీట్లు రావాలని. బీజేపీ వాళ్ళకి అది ఉంది గట్టిగా. సమాజ్వాదీ వీళ్ళందరికీ భయం ఉంది, ఎందుకంటే ఇప్పుడు 140 ఉత్తరప్రదేశ్ అయిందనుకోండి, అంతమంది అభ్యర్థులు లేరు వాడి దగ్గర. ప్లస్ జనాభా లెక్కల తర్వాత మహిళా రిజర్వేషన్ మస్ట్, 33% మంది మహిళలు. వాడికి అస్సలు పొరపాటు కూడా తేజస్వి యాదవ్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళకి మహిళలు అధికారంలోకి రావడం అంటే అస్సలు అంగీకరించలేని మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈవెన్ రబ్రీదేవిని ముందు పెట్టినప్పుడు కూడా లాలూ ప్రసాదే సీఎం కుర్చీలో కూర్చునేవాడు కదా, ఆవిడ పక్కన కూర్చునేది, ఈయనే కథ నడిపేవాడు గత్యంతర లేని పరిస్థితిలో చేసినప్పుడు కూడా. కాబట్టి సమస్య ఏంటయ్యా అంటే ఇది చంద్రబాబు గారిని అతి ప్రమోట్ చేయడం. వీళ్ళు రాబోయే రోజుల్లో గ్యారంటీ పార్లమెంట్లో బిల్లు పెడతారు. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోవడం వచ్చే ఏడాది 27 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అవుతాయి. మొన్నటిసారి